అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మతం మారటం అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ మతం మారచ్చు. మతం మారటం అంటే కేవలం మనోభావాల్ని మార్చుకోవటమే కాదు. మనోభావాల్ని మార్చుకొని నేను ఆ భగవంతుడిని వదిలేశాను, ఈ భగవంతుడిని నమ్ముకున్నానంటే కాదు. మీ సర్టిఫికెట్లో కూడా మీ యొక్క కులాన్ని, అంటే మీరు ఏ కులం నుంచి అయితే వచ్చారో ఆ కులాన్ని కూడా మారాలి ఉంటుంది. అలా మారిన మరుక్షణమే మీకు ఏదైతే మీ కులంలో మీకు ప్రభుత్వం ద్వారా కొన్ని ఫెసిలిటీస్ కల్పించారో, వస్తువులు కల్పించారో అవన్నీ కూడా మీరు కోల్పోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది పైకేమో మతం మారామంటారు, లోపలికేమో ఇలా ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైతే మతం మారి దొంగతనంగా ఇట్లాగా మేము ఫలానా అని చెప్పుకుంటూ ఉంటారో, ఒక సర్వే లాంటిది ఏదైనా చేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళ కేటగిరీలో వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇప్పించినట్లయితే, ఇప్పుడు ఒరిజినల్గా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఒరిజినల్గా ఎవరైతే వాళ్ళు పేదలు, వాళ్ళ కులాల్లో వాళ్ళ కేటగిరీలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి న్యాయం చేసినట్లు అవుతుంది. గడిచిన కాలంలో ప్రభుత్వాలు చట్టాల గురించి మాట్లాడుతున్నాయి, కానీ ఆ చట్టాలను అమలు జరిపిన దాఖలాలు లేవు మిత్రులారా. ఇకనైనా కూడా మన కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా గమనించి, వీళ్ళు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళకి హక్కు ఇవ్వచ్చా లేదా అనేది కేటాయిస్తే కొంతమందికైనా నిరుపేదలకు, అభాగ్యులకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి అందరికీ న్యాయం చేయాలని, న్యాయవాదులైతేనేమి, సంఘ సంస్కర్తలైతేనేమి, ప్రభుత్వ పాలకులైతేనేమి, మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఈ విషయాన్ని మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భరత భూమి.